హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ స్టేషన్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అనేవి చూపిస్తున్నాను. ఫస్ట్ ఐటెం వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి. ఇందులో 2 బాక్సెస్ అనేవి వచ్చాయి. ఒక బాక్స్ వచ్చేసి ఫుల్లీ బ్లాక్ ఇచ్చారు అండ్ అలాగే సెకండ్ బాక్స్ వచ్చేసి మిక్స్డ్ కలర్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 100 అలా పడింది. నెక్స్ట్ ఐటెం అయితే ఇలా కాంబో సెట్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా స్లైడ్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా వచ్చాయి. ఈ ప్రోడక్ట్ నాకు అరౌండ్ 140 అలా పడింది. మెయిన్లీ ఈ ప్రోడక్ట్ అయితే స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ క్లిప్స్, ఇంకా స్లైడ్స్, అలాగే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా సైడ్ క్లిప్స్ పర్ల్స్వి ఇచ్చారు అండ్ అలాగే హెయిర్ క్లిప్స్ లాంటివి పిల్లలకైతే జడలేసినప్పుడు భలే క్యూట్గా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనం ఒక్కొక్కటి విడివిడిగా కొనుక్కోకర్ లేకుండా అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే చాలామందికి. సో ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాంబో సెట్. ఇందులో ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా జడ వచ్చింది. జడ మీద అయితే ఫుల్లీ మగ్గం వర్క్ ఇచ్చారు. క్వాలిటీ అయితే టాప్, అసలు చాలా బాగుంది. వర్క్ అయితే డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ప్రైస్ అయితే నిజంగా వింటే షాక్ అవుతారు. ఈ రెండు కాంబో వచ్చేసి నాకు అరౌండ్ 250 అబోవ్ అలా పడింది. అండ్ అలాగే ఈ ఫ్లవర్స్ కూడా చాలా వరకు బ్రైడ్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. ఈ మధ్యన బాగా ట్రెండ్ కూడా అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్ట్రైట్నర్. ఇది నేను ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్కి అయితే కాదు, శారీ ప్లీటింగ్ కోసం అని తీసుకున్నాను. ఎందుకంటే క్వాలిటీ అనేది అంత కాదు, హెయిర్కి యూజ్ చేస్తే కన్ఫర్మ్ డ్యామేజ్ అవుతుంది. సో హెయిర్కి అయితే నేను అస్సలు రికమెండ్ చేయను. శారీ ప్లీటింగ్కి అయితే ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 150 అలా పడింది. ఈ లింక్స్ కావాలనుకుంటే బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఫాలో అయిపోండి, అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. సో గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోనసీమ స్టేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.